టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విద్య, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఇలా ఏ విధమైన సమస్యలకైనా కూడా చక్కని పరిష్కార మార్గాన్ని, పరిహార మార్గాన్ని మనకి అందించడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ప్రత్యంగిర ఉపాసకరత్న, దైవజ్ఞరత్న, దశమహా విద్యాధర అయినటువంటి బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. మరి గురువు గారు, మీ పీఠంలో జరిగే పూజలు, హోమాలు, అదేవిధంగా నవంబర్ 1వ తేదీన కార్తవీర్యార్జున దీపోత్సవం నిర్వహిస్తున్నారు కదా, వాటి యొక్క విశేషాలను తెలియజేయండి. రేపు ఎందుకంటే అమావాస్య ఆదివారం చాలా అద్భుతమైన రోజు. అమావాస్య ఆదివారం అనేటప్పటికీ అద్భుతమైన రోజు. ఆ రోజున రేపు విశేషంగా కూడా ఉదయం 8:30 గంటల నుంచి కూడా నా పీఠంలో ప్రత్యంగిర సహిత దశమహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, పుత్రకామేష్టి కాత్యాయని, లక్ష్మీ కుబేర హోమాలు చాలా అద్భుతంగా చేయటం జరిగింది. అందులో విశేషంగా కూడా మనం చెప్పుకోగలిగిందంటే లక్ష్మీ యొక్క ఆరాధన, లక్ష్మీ అనుగ్రహం కలగటానికి చాలా అద్భుతమైన రోజు. అమావాస్య, దీపావళి అమావాస్య అనేటప్పటికే చాలామంది, ఎందుకంటే మార్వాడి సోదరులు అనుకోవచ్చు, ఇతరులు అనుకోవచ్చు, లక్ష్మిని చాలా అద్భుతంగా ఆరాధన చేస్తుంటారు. ఎవరికైనా ఎటువంటి జటిలమైన సమస్యనైనా తొలగించగలిగేది ఈ యొక్క రోజు. దీనికోసం మనం చూస్తుంటే తమిళనాడులో కూడా మనం చూస్తుంటాం. తమిళనాడు పరిసర ప్రాంతంలో కూడా ఎక్కువగా కూడా ఈ అమావాస్యకి ప్రాధాన్యం ఇస్తుంటారు. అటువంటి రోజు ఎందుకంటే కార్య సాఫల్యత కోసం మనకి, ఎందుకంటే మన యొక్క మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అమావాస్యకి అంత ప్రాధాన్యం ఉండదు. ఎక్కువగా కూడా ఈ తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకంటే నా పర్యటనలో కూడా నేను ఎక్కువ తమిళనాడులో పర్యటన అంతా కూడా ఆ ప్రదేశాలని సందర్శించినప్పుడు ఎక్కువగా కూడా వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక రేపు నా యొక్క ఆధ్వర్యంలో నా పీఠంలో ఈ ప్రత్యంగిరతో పాటు మహాలక్ష్మి విశేషంగా కూడా మనకి లక్ష్మీ అనుగ్రహం కలగాలి. లక్ష్మి లేనిదే ఎన్నున్నా కూడా ఇదవదు. కానీ ఎంతవరకు కూడా ఏది కూడా తస్కరించలేనిది విద్య. ఆ విద్యని చాలా అద్భుతంగా మనం చేయగలిగితే చాలా అద్భుతమైంది. ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం కలగటానికి రేపు అన్ని సమస్యలు పరిష్కారం అవటానికి రేపు నా పీఠంలో ప్రత్యంగిర సహిత దశమహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, పుత్రకామేష్టి కాత్యాయని, లక్ష్మీ కుబేర హోమాలు చాలా అద్భుతంగా చేస్తున్నాం. ఎవరైనా సరే పాల్గొనేవాళ్ళు నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి. ప్రతి ఒక్కరితో కూడా నేను మాట్లాడగలను. అలాగే మనకి 1వ తేదీ మనం చూస్తూనే ఉంటాం. కార్తవీర్యార్జునుడు బలవంతమైన రాజు. ఆయన నష్ట ద్రవ్యం తీసుకురావటంలో ఆయనంతటి ఘనుడు ఇంకొకటి లేడు. అంటే కార్తవీర్యార్జున నామరాజ ద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా కృతం నష్టం చ లభ్యతే. పోయిన ద్రవ్యాన్ని తీసుకురావటంలో కార్తవీర్యార్జునంతటి ఘనుడు లేడు. అంటే ఈయన అష్టవక్రుడు పుడతంతోనే అన్ని అవయవాలన్నీ కూడా వంకర్లు తిరిగిపోయి పుట్టాడు. ఈయన మామూలుగా దత్త భక్తుడు. చాలా దత్తుని గురించి ఆరాధించేటప్పటికీ ఆ దత్తుడు ఈయనకి 1000 బాహువులు, అంటే 1000 బాహువులు, 1000 చేతులు ప్రసాదించాడు. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు అస్త్రాలు, కావాల్సిన అస్త్రాలు ఇచ్చినట్టుగా చేశాడు. కానీ కాలక్రమేణా ఈ యొక్క రాజును సంహరించటంలో ఈ పరశురాముడు ఈయన శిరస్సును కూడా ఛేదించట. ఆ తర్వాత విష్ణువు ఈయనకి పునర్జీవనిచ్చి ఇప్పుడు ఈయన్ని ఆరాధించగలిగితే సకల శుభాలు కలుగుతాయని చెప్పి విష్ణువు తెలియజేసేట. అక్కడి నుంచి కూడా ఈయన చాలా అద్భుతమైన ప్రక్రియ. ఎందుకంటే పద్మావతి ఆరాధన కానీ కార్తవీర్యార్జున ఆరాధన కానీ చేసినా కూడా పోయిన ద్రవ్యం వస్తుంది. కానీ ఈ కార్తవీర్యార్జునుని ఎంత సాధన కనుక చేయగలిగితే చాలా విశేషమైన ప్రక్రియలు. అలాగే మనం చూస్తూనే ఉంటాం కార్తవీర్యార్జునుడి యొక్క ఆరాధన. ఎందుకంటే దీపారాధన అనేటప్పటికీ కార్తవీర్యార్జునుడు చాలా ప్రీతి. గణపతికి తర్పణ ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు, అమ్మవారు కుంకుమార్చన ప్రీతిరాలు. అటువంటి యొక్క కార్తవీర్యార్జునుడి దీపారాధన చాలా విశేషం. అంటే 1200 కనుక దీపారాధన కనుక చేస్తే అతి శీఘ్రంగా కూడా కార్తవీర్యార్జునుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి మన పురాణ ఇతిహాసాల్లో ఉంది. కానీ మంగళవారం రాత్రికి, ఎందుకంటే మనం ఉదయం వల్ల కూడా ఆ రోజు ఉదయం వల్ల కూడా మంగళవారం ఉదయం కార్తవీర్యార్జున హోమాలు ఉంటాయి. అలాగే గణపతికి గరికతో చేయటం జరుగుతుంది. గణపతికి విశేషంగా కూడా గరికతో చేయటం జరుగుతుంది. ఆ రాత్రికి విశేషంగా దీపారాధన
అంటే 12 లక్షలు దీపారాధన చేస్తున్నాం. ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంది. అంటే ఎవరైనా సరే దాని వివరాలు తెలుసుకుని పాల్గొనడానికి అవకాశం ఉందామా. అలాగే నా యొక్క వ్యక్తిగత నెంబర్లు చేస్తే దీంట్లో పాల్గొనే విధానం అంతా కూడా తెలియజేయబడుతుంది. అలాగే 10వ తేదీ వైజాగ్లో చేస్తున్నాం, వైజాగ్లో ప్రాంతంలో చేస్తున్నాం. ఆ యొక్క స్థలం ఎందుకంటే రేపటికి కానీ నాకు తెలియదు, ఆ స్థల ప్రాంతం రేపు తెలియజేయటం జరుగుతుంది. అలాగే రాజమండ్రిలో ఈ గోదావరి ఒడ్డున గల గాయత్రి దేవాలయం, ఇది భాస్కర్రావు గారి దేవాలయం దగ్గరలో కట్టిన దేవాలయం అమ్మ, ఆ ప్రాంగణంలో చేస్తున్నాం. అలాగే నెల్లూరులో 16వ తేదీ చేస్తున్నామమ్మ. ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంది. అంటే వివరాలు తెలుసుకుని దీంట్లో ఎందుకంటే పూజా ద్రవ్యాలు మనకేమీ మూల్యం అవుతున్నాయి కాబట్టి దాని వివరాలు తెలుసుకుని చక్కగా కూడా ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంది. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేను మామూలు మోహత్వంలో పడ్డానండి, ప్రేమలో పడ్డాను, అతను అవుతుందా లేదా అని ఆడపిల్లలు చెయ్య, లేదా మగపిల్లలు లేనిపోనివి చెయ్య, ఇవన్నీ నాకు అక్కర్లేదు. నాకు పెద్దవాళ్ళ యొక్క వాళ్ళు కావాలి. పెద్దవాళ్ళు ఏదన్నా చెప్పగలిగితే వాళ్ళతో నేను మాట్లాడగలను. అలాగే నాకెట్టా ఉంటుందండి, కొంతమంది ఎందుకంటే చూడగలిగితే చెప్పడానికి కూడా భావ్యం కానీ ఒక పదజాలంతో, ఎందుకంటే ఈ రోజున అటువంటి పదజాలం మనకు అక్కర్లేదు. చక్కగా మీకు ఇచ్చే జాతక సమస్యలు ఏదైనా చిన్న ఉంటే మనకి విశేషంగా నా యొక్క వ్యక్తిగత నెంబర్లో ఫోన్ చేసినా చెప్పబడుతుంది. పెద్దవి ఏదైనా మనకి మామూలుగా ఉన్న పరిష్కారం మనం చేసుకోలేము అనుకున్నా, మీరు చేసుకోలేము అనుకున్నప్పుడు నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి మీరు నేరుగా వచ్చి కలవటం చాలా భావ్యం. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి మనం వెళ్తున్నాం, అమ్మ మన దగ్గరికి రాదు కదా. ఆ యొక్క భావ్యం చాలా అద్భుతమైన విశేషం. అది కనుక చెయ్యండి, చక్కగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మరి గురువు గారి ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్స్లో కార్తవీర్యార్జున దీపోత్సవం మరియు హోమాలు అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 10న వైజాగ్లో, 12న రాజమండ్రిలో, 16లో నెల్లూరులో నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గురువు గారు మన ఆనంద సిద్ధి కార్యక్రమంలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం నుంచి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబు వివాహం గురించి అండి. తప్పకుండా అండి. బాబు పేరేంటండి? సతీష్ రెడ్డి. నక్షత్రం ఏంటండి బాబుది? రేవతి నక్షత్రం. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఏం చేస్తున్నాడు బాబు? బాబు జాబ్ చేస్తాను, గవర్నమెంట్ జాబ్. వివాహం గురించి లేట్ అవుతుంది, కనుక్కుందామని చేసి. తప్పకుండానమ్మా, ఒక పని చేయించండి. మీకు దగ్గరలో గనక అరటి చెట్లు కనుక ఉన్నట్టుంటే అరటి చెట్లలో నిత్యం కూడా మనకి ఈ యొక్క పసుపు కలిపిన నక్షత్రాలు, తలంబరాల నక్షత్రాలు అంటుంటారు. ఆ చెట్టు మొదట్లో పోయకుండా యువతల ఒక 3 సార్లు చేయించండి. ఆ ప్రక్రియ 3 దోశలు పోసేట్టు చేయించండి. అలాగే జీలకర్ర బెల్లం ఆ చెట్టు మొదట్లో పెట్టే ఏర్పాటు చూడమ్మా. అతి శీఘ్రంగా కూడా వివాహం అవుతుంది. అంటే మొదళ్ళు వేళ్ల దగ్గర నుంచి కాకుండా కొంచెం పైన, ఆ పైన పెట్టినట్టుంటే అట్లా చేయించండి 3 సార్లు. అతి శీఘ్రంగా కూడా రేపు మే 16 లోపల వివాహం అవ్వటానికి ఆస్కారం ఉందమ్మా. మరి గురువుగారు విధంగా చేసి తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీహరి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ అమ్మా. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? వివాహం కోసం అమ్మా. తప్పకుండా అండి, తన పేరు నక్షత్రం తెలియజేయండి. పేరు స్పందన అమ్మా. నక్షత్రం? చిత్తా నక్షత్రం. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. అయ్యగారు నమస్కారం. నమస్కారం, చెప్పండి. మా అమ్మాయి పెళ్లి కోసం అయ్యగారు. చెప్పండి, అమ్మాయి ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ జాబ్ కలకత్తాలో చేస్తున్నారండి. నాకు పాప పేరండి? స్పందన. స్పందన. రియాక్షన్. అలాగేనండి. రేపు ఏప్రిల్ 4వ తారీఖు లోపల వివాహం నిశ్చయం అవటానికి ఆస్కారం ఉందండి. ఎక్కువగా కూడా వీలుంటే మీ యొక్క పౌరోహితులు ఉంటే ఒకసారి సర్పసూక్త పారాయణ ఒక 108 పారాయణలు చేయించండి. పాపతో కూడా వహిని ప్రేయసి స్వాహ, వహిని ప్రేయసి స్వాహ ఇదే నామం ఎక్కువగా కూడా చేయించండి. అతి శీఘ్రంగా కూడా ఎటువంటి చికాకులు లేకుండా వివాహం అవటానికి ఆస్కారం. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? నా పేరు అరుణ అండి, సిద్దిపేట నుండి కాల్ చేస్తున్నాను. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి?
సరేనండి, నక్షత్రం ఏంటండి? అది అదే ఆస్థా నక్షత్రం అండి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. మధ్యకాలంలో ఏ పని చేసినా కొంచెం కుదరట్లేదండి. ఏంటమ్మా? బాగుండట్లేదు. ఏంటమ్మా? ఈ మధ్య కాలంలో గ్రహచారం బాగుండట్లేదు. ఏమైందమ్మా గ్రహచారానికి? చెప్పు తల్లి. అంటే జాబ్ చేసే వాళ్ళము, జాబ్ ఈ మధ్య కాలం జాబ్ పోయింది. అసలు ఏది చేసినా పని చేసినా కుదరట్లేదు. ఎవరు, మీరు చేసేవాళ్ళ మీ వారు చేసేవారా? మేమే చేసాము. ఏం జాబ్ చేసేవాళ్ళు? మేము హెల్త్ డిపార్ట్మెంట్. అమ్మా? హెల్త్ డిపార్ట్మెంట్ అండి. హెల్త్ డిపార్ట్మెంట్ ఎందుకు మానేసమ్మా హెల్త్ డిపార్ట్మెంట్? ఇది సడన్ గా అది అంతా క్లోజ్ అయిందండి. ఇది వేరే జాబ్ కి ట్రై చేసినా దొరకట్లేదండి అసలు. పనిచేయండి అమ్మా. దగ్గరలో శివాలయం కనుక ఉన్నట్టుంటే రోజు కూడా వీలుంటే ఒక 41 పశువు కొమ్ములు తీసుకుని ఒక 41 రోజులు ప్రదక్షిణ ఇచ్చేయండి. 42వ రోజు ఆ పశువు కొమ్ములు అమ్మవారి యొక్క స్థానంలో ఇచ్చేయండి. అమ్మవారికి చక్కగా కూడా మీ ఓపాని శక్తి ప్రకారం పసుపు కుంకుమ అంటే చీరు పెట్టగలిగితే అమ్మవారికి పెట్టండి. అమ్మవారికి అలంకారం చేసేటట్టుగా చూడండి. అలాగే ఒక 5 కిలోలు చిత్రాన్నం పులిహార, చింతపండు పులిహార ఆ అర్చక స్వాముల ద్వారా అర్చకుల ద్వారా చేయించి అమ్మవారికి నివేదన పెట్టి తర్వాత ప్రసాద వితరణ చేయండి. అది శీఘ్రంగా కూడా మళ్ళీ కొంతవరకు కూడా మంచి ఒక స్థితిలోకి రావడానికి ఆస్కారం. మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం తెలియజేయండి. మకా నక్షత్రం 4వ పాదం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. నమస్కారం స్వామి. నమస్కారం, చెప్పండి. ఉద్యోగం లేదు స్వామి, నేను ఉద్యోగం లేదు, ఇంటి దగ్గర చిన్న ప్రాబ్లమ్స్. కరెక్టే, ఉద్యోగం లేకుండా ఎట్టా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? డిగ్రీ అయింది స్వామి, ఎస్ఐ జాబ్ కి ట్రై చేస్తున్నా. ఎస్ఐ డాప్ చేస్తున్నారు. ఇప్పుడు జీవితం ఎట్టా చేస్తున్నారు? జీవితం వివాహం అయిందా? లేదు స్వామి, ఇంకా అవ్వలేదు స్వామి. ఇంటి దగ్గర ఇంట్లో బంధువులంతా దూరం అయిపోయినారు స్వామి. ఈ బంధువుల అమ్మాయి, ఆ అమ్మాయి కారణంగా అందరు ఇంట్లో బంధువులంతా దూరం అయిపోయినారు స్వామి. ఆ ఉద్యోగం కూడా లేదు స్వామి, ఇంతవరకు ప్రేమ వ్యవహారంలో పడ్డారా? ఎస్ఐ జాబ్ కి కానిస్టేబుల్ చేస్తున్నాను స్వామి. కాదు, ఎస్ఐకి కానిస్టేబుల్ కదా. కానిస్టేబుల్ ఎస్ఐ అంటే బాగుంటుందేమో. ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఐ నుంచి కిందకి రావడం తప్పు కదా. కాదు, ఏమైనా ప్రేమ వ్యవహారంలో పడ్డారా? అవును స్వామి. అదే అదే, దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చేసింది, ఇంట్లో వాళ్ళంతా దూరం అయిపోయినారు స్వామి. ఎందుకు నాన్న ఇట్లాంటి మహత్వం అమ్మా? ఓ పని చేయండి, ఒకసారి కాణిపాకం వెళ్ళి స్వామి సన్నిధానంలో శుభ్రంగా ఒక 3 రోజులు నిద్ర చేయండి. తర్వాత విశేషంగా కూడా మన నిత్యం కూడా దత్త కవచాన్ని పారాయణ చేయండి. దత్త కవచాన్ని ఎక్కువ పారాయణ చేయండి. చేసిన అపరాధం క్షమ అనుకోండి. చక్కగా బంధువర్గం అంతా కూడా రావటానికి ఆస్కారం. దత్త వజ్ర కవచం ఎక్కువ పారాయణ చేయండి. మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ సమస్య, మీ పేరు, మీ ఊరు, మీ నక్షత్రం చెబితే మీకు మీరుగా పాటించుకోగలిగే విధంగా చిన్న చిన్న పరిష్కార మార్గాల్ని గురువుగారు మీకు తెలియజేస్తారు. ఫోన్ అపాయింట్మెంట్ లేకుండా మీరు గురువుగారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. మరి మీరు కనుక గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే 9347412299, అలాగే 9347452299 మరియు 9493800899, అలాగే 9246240199 అనే నంబర్లకు కాల్ చేసి మీరు గురువు గారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతవాసులు గురువు గారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే రామంతపూర్ టీవీ కాలనీ, రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 20 అడ్రస్ నందు మీరు గురువు గారిని సంప్రదించగలరు. గురువుగారు, సర్పాల వల్ల కలిగే దోష నివారణకు ఏ విధమైన ఆరాధన చేయాలంటారు? ప్రేక్షకులందరూ కూడా చక్కగా మంచి శ్లోకం చెప్పబడుతోంది. ఆ పెన్ను దగ్గర పెట్టుకున్నట్టుంటే ఈ యొక్క కాల్ తర్వాత నేను మొత్తం అందరికీ కూడా మీరు మీ అంతటా మీరు చేసుకునే యొక్క ప్రక్రియ అంటే లక్ష్మీ కటాక్షానికి కానీ, అలాగే దంపతుల మధ్యన సయోధ్యతకు కానీ, లేదా ఎక్కువగా కూడా నాకు స్థిరమైన ఉద్యోగం లేదనుకునే వాళ్ళకి కానీ, లేదా చక్కగా కూడా సంతతి లేదు, వివాహం అవ్వట్లేదు అనే వాళ్ళకి చక్కటి శ్లోకం, చిన్న శ్లోకం, ఎక్కువ కూడా మీరు ఎక్కువ కష్టపడనక్కర్లేదు. నేను ఒక చిన్న రెమెడీ చెప్పబోతున్నాను. ఆ పెన్ను పేపర్
చేపలు దగ్గర పెట్టుకునే ఏర్పాటు చూడండి. కార్తీక మాసంలో 41 రోజులు కనుక చేసినట్టుంటే అతి శీఘ్రంగా కూడా మంచి ఫలితం దక్కుతుంది. అలాగే కార్తీక మాసంలో అసలు దీపారాధన చేయటం వల్ల కలిగే ఫలితం, అలాగే మనకు ఒక విశేషమైన దేవత ఉంది అంటే దీపారాధన తలుచుకుంటేనే ఆవిడ ప్రత్యక్షం అవుతుంది. అటువంటి దేవతని సాధన చేయటం వల్ల మీకు కలిగే ప్రక్రియ గురించి ఆ ప్రక్రియను నేను చెప్పబోతున్నాను. దాన్ని చక్కగా కూడా మీరు సవిరంగా ఉంచుకునే ఏర్పాటు చేయండి, రాసుకునేటట్టుగా ఏర్పాటు చేయండి. అలాగే గురువుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విశాఖపట్నం నుంచి మేడం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి తప్పకుండా అండి, మీ నక్షత్రం తెలియజేయండి. ఆరుద్ర మొదటి పదం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. నమస్కారం గురుగారు. చెప్పండి. అదే సార్, గురువు గారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్నాను, వస్తుందా రాదా అని. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్నాను. రోజు చెప్తూనే ఉన్నా కదా నాన్న, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా లేదా, డబ్బులు ఇచ్చి మోసపోవటం, ఇవన్నీ ఎందుకు? ముందర వచ్చిన దాంట్లో ప్రవేశించండి. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు నేను ఏ ఉద్యోగం చేయను, నేను ఎవరికి చేయి చాచను, ఇవి కాదు కదా నాన్న. ముందర వస్తుందా లేదా అని కాదు, మీరు ఎంత చేస్తున్నారు, దైవత్వంగా మీరు ఎంత చేస్తున్నారు, పెద్దలకు సేవ ఎంత చేస్తున్నారు, తల్లిదండ్రులకు ఎంత ఆప్యాయత చూపిస్తున్నారు, అది ఒక్కసారి గుర్తుంచుకోండి. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తున్నాను అన్నారనుకో, నేను వచ్చేస్తుందని చెప్తే రేపొద్దున మీరు చేయకపోతే రేపొద్దున అది కూడా కొంతవరకు నాకు ఇబ్బందే కదా. మీరు ముందర కృషి చేయండి, కృషి చేసి దైవత్వ ఆరాధన చేయండి. అనవసరంగా రూపాయి ఇచ్చి మోసపోవద్దు. మన యొక్క విశేషంగా చూస్తూనే ఉన్నాం, మనం సాధన చేసింది కానీ మన చదువుల విద్య కానీ ఎంత ఉందో చూసుకోండి. అంతేగాని అనవసరంగా ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పేసి లేనిపోని మోహత్వానికి వెళ్ళిపోయి మేము కూడా ఇంట్లో కూర్చుంటే మనకి తీసుకొచ్చి ఎవరు ఇవ్వడానికి ఆస్కారం లేదు. ఈ రోజుల్లో ఉద్యోగం వస్తుందంటే ఏం లేదు, అటాక్ కూర్చుంటారు, మీకు ఉద్యోగం రాదు. రేపొద్దున నన్ను అడగటానికి మీరు ఆస్కారం ఉంటుంది. కొందర కృషి చేయండి. అలాగే ఎక్కువగా కూడా వీలు కనుక ఉన్నట్టుంటే ఓం నమః శివాయ శుభం శుభం కురుకురు శివాయ నమవం. ఓం నమః శివాయ శుభం శుభం కురుకురు శివాయ నమవం 5 లక్షలు మూలమంత్ర జపం చేయండి. ఎందుకంటే చక్కగా కూడా ఆ యొక్క శివుడి యొక్క అనుగ్రహం కలగటానికి. ఎందుకంటే ఓం నమః శివాయ శుభం శుభం కురుకురు శివాయ నమవం ఒక 5 లక్షలు మూలమంత్రం చక్కగా కూడా దీన్ని సాధన చేయండి. భగవంతుడు మీకు అనుగ్రహం కలగటానికి ఆస్కారం ఉంది. ఆ పని చేయండి. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఏలూరు మేడం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి, రేవతి నక్షత్రం. అబ్బాయి పేరేంటండి? శ్యామ్ శ్రీనివాస్ అండి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. సార్ గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. మా అబ్బాయి పేరు శ్యామ్ శ్రీనివాస్ అండి, రేవతి నక్షత్రం అండి. జాబ్ బీటెక్ అయిపోయింది సార్, జాబ్ వస్తుందండి. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఇందాక వివరం చెప్పాను చూడండి ఒకళ్ళకి. ఇప్పుడు మనం ఏదో మొదలుపెట్టారు ఒకటే జాబ్ అనుకుంటూ కూర్చుంటే కదా, దాంట్లో మీకు పనికొచ్చే ఏర్పాటు చూడండి. మా అబ్బాయి జాబ్ వస్తుందా లేదా అంటే ముందర కష్టపడమనండి, కష్టపడితే వస్తుంది. తల్లిదండ్రులు గౌరవించమనండి, ఆ పని చేయమనండి. భగవంతుడి అనుగ్రహం అతి శీఘ్రంగా మనకు కలగటానికి ఆస్కారం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మంత్రం తెలియజేస్తారు. తప్పకుండానమ్మా. ఈ యొక్క శ్లోకాన్ని అంటే చిన్న శ్లోకం ఎవరైనా సరే చేయవచ్చు. మనకు వచ్చేది కార్తీక మాసం, ఎందుకంటే రుద్రమాసం. చక్కగా రుద్రుని ఆరాధించడం అంటే రుద్రుడికి ఎందుకంటే చూస్తూనే ఉన్నాం అంటే లక్ష్మీ అనుగ్రహం కలగడానికి. పరమశివుడు ఎక్కడున్నాడయ్యా? ఈ మామూలుగా ఈ యొక్క విశేషంగా కూడా లక్ష్మీ యొక్క అనుగ్రహం కనుక కలగటానికి కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టుంటే, ఎందుకంటే మారేడు పత్రి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం. మారేడు చెట్టు అంటే లక్ష్మి యొక్క అనుగ్రహం. ఈ మారేడు చెట్టు మొదట్లో లక్ష్మీదేవి ఉంటుందట, మారేడు చెట్టు ఆకుల్లో కూడా అమ్మవారు ఉంటుందట. పరమశివుడు అక్కడే ఉంటాడట, ఎందుకంటే చెల్లులు సోదరి కాబట్టి ఆవిడకి ఆప్యాయంగా ఉండటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం కలగటానికి ఎక్కువగా కూడా మనం చూడండి, మీరందరికీ కూడా మారేడుపత్రి కార్తీక మాసంలో కానీ లేదా ఇతరత్ర మన శివరాత్రికి కానీ ఎక్కువ చేస్తుంటాం. అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క విశేషంగా లక్షపత్రి పూజ అని లేదా కోటిపత్రి పూజ అని ఇవి చేస్తూనే ఉంటాం. కానీ ఈ యొక్క చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ఎంత ఫలితం ఒకసారి ఆలోచించండి. ఒక మామూలుగా ఆ చెట్టు నాకు మారేడు చెట్టు ఎక్కడా లభ్యం కాదండి, మేము ఎక్కడికో వెళ్ళి మేము ఏదో చెప్పేస్తున్నారు, మాకు అందుబాటులో లేను అంటుంటారు. ఈ మారేడు మొక్కలు అమ్ముతుంటారు ఈ నర్సరీల్లో.
అది తెచ్చుకుని ఒక కుండీలో పెట్టుకుని దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి. కొద్దిగా నీళ్లు పోయండి, ఎక్కువ పోసానికి కుళ్ళిపోవటానికి ఆస్కారం ఉంది వేళ్ళు కనుక ఎక్కువగా కూడా కొద్దిగా ఒక అర గ్లాసు నీళ్లు పోయండి. నిత్యం ప్రదక్షిణ చేయండి. మారేడు చెట్టు మన దొడ్డేనే ఉంటుంది. ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు అపార్ట్మెంట్లు వేయగం, అపార్ట్మెంట్లో కూడా తులసికో పక్కన మారేడు చెట్టును పెట్టుకుని ప్రదక్షిణ చేయండి. ఎక్కువగా కూడా ప్రదక్షిణాలు చేయక్కర్లా, 7 కానీ 11 కానీ చేయండి. ఎక్కువ ప్రదక్షిణాలు చేసినా కూడా కాకుండా మీరు ఎక్కువ సేపు కూడా నేను చేపట్ల. ఇది కనుక నేను చెప్పే శ్లోకాన్ని కనీసం 21 సార్లు రోజు కూడా పఠించి ఏర్పాటు చేయండి. ఒక 41 రోజులు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్న కార్తీక మాసం రేపటి నుంచి కూడా లక్ష్మీ అనుగ్రహం మనకు కలగటానికి ఆస్కారం ఉంది. ఇది ఎక్కువగా కూడా రాసుకునేందుకు ప్రయత్నించండి. పవిత్రాణం పవిత్ర త్వాం కాశ్యపి ప్రధిత శ్రుతౌ. పవిత్రాణం పవిత్ర త్వాం కాశ్యపి ప్రధిత శ్రుతౌ. పవిత్రాణం పవిత్ర త్వాం కాశ్యపి ప్రధిత శ్రుతౌ. శమయతే పాపం నూనం వేత్సిత ధరాధరాన్. శమయతే పాపం నూనం వేత్సి ధరాధరాన్. తీ కింద సావత్తు చక్కగా కూడా వేసి తథాధరాన్. ఈ నామాన్ని చేయండి. మీ ఇంట్లో లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎక్కువ ప్రదక్షిణాలు కూడా అక్కర్లా, ఒక 7 కానీ 11 కానీ ప్రదక్షిణాలు చేయండి. అతి శీఘ్రంగా కూడా మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. చక్కగా కూడా మనం ఆ మారేడు చెట్టు మొదలు ఉందనుకోండి, చిన్న మొక్క ఉన్న తల తీసుకెళ్ళి ఆ చెట్టు మొదలు కాంచండి. మన యొక్క ఘోర రౌరవాది కర్మలు అతి శీఘ్రంగా కూడా ఆ యొక్క మన సెమీ వృక్షం ద్వారా మనకి తొలగటానికి ఆస్కారం. చెట్టుని తలకాయ తాకినంతలో మనకేం పాపాలు ఉండవు కనుక దైవధ్యానం చేయండి. ఏమంటే చెట్టుకు చేస్తే వస్తుందా? దైవత్వం మానసిక ధర్మం. ఎందుకంటే మనం హైందవ ధర్మంలో పుట్టాం. చెట్టుకు ప్రదక్షిణ చేస్తే వస్తుందా, పుట్టక ప్రదక్షిణ వస్తుందా అని కాదు. మనం చేసే సాధన చేద్దాం, కర్మని వదులుచుకుందాం. అంతేగాని ఎక్కడికో వెళ్ళి నేను చేయించమంటలా, మీ ఇంట్లో మీరు సాధన చేయండి. ఈ మారేడు మొక్కలు దొరుకుతూనే ఉంటాయి ప్రతి నర్సరీలో కూడా. తెచ్చుకుని ఒక కుండీలో, ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతాల్లో చూసినా లేదా దూర ప్రాంతాల్లో చూసినా ప్రతి చోట మొక్కలు పెట్టేశారు. రోడ్ సైడ్ ఆ మొక్కలు పెట్టారు, వాటిని అమ్ముతున్నారు. వాటి దగ్గర దొరుకుతుంది. అది తెచ్చి ఒక కుండీలో పెట్టుకుని చక్కగా ప్రదక్షిణ చేయండి. దాని ఆకులు తుంపొద్దు. మీరు ఈ నెల రోజులు కూడా 41 రోజులు చేయండి. తర్వాత కొంచెం పెద్ద అయిందనుకోండి, తీసుకెళ్ళి మీ పెరట్లో పాతండి, లేదా మీ యొక్క దగ్గరలో అందుబాటులో ఎక్కడన్నా సరే ఎక్కడన్నా పాతినా కూడా అది ఒక అభిమానం దాని యొక్క ఇదవుతుంది. వెళ్ళినప్పుడు కాస్త నీళ్లు పోయింది, అది ఆప్యాయంగా పలకరించడానికి కూడా ఆ యొక్క చెట్టు ఆప్యాయంగా కూడా మనం పలకరించలేకపోవచ్చు. మనం చూస్తూనే ఉన్నా ఇవాళ కాలభైరవ వాహనాలు మనం వెళ్ళేడు తోక ఊపుతూనే ఉంటాయి. కానీ విశేషంగా ఇది ఒక ప్రత్యేకమైన సాధన. పవిత్రాణం పవిత్ర త్వాం కాశ్యపి ప్రధిత సుతౌ శమయతే పాపం నూనం వేసి ధరాధరాన్. ఈ నామాన్ని చేయండి. చక్కగా మీ ఇంట్లో శుభ ఫలితాలు దక్కుతాయి. అలాగే కార్తీక మాసంలో ఒక దేవత ఉంది. ఆ దేవత చాలా విశేషమైన దేవత. అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చే దేవత, కేకైగా అయితే పలికే దేవత. అటువంటి దేవతని మనం ఎట్టా ఆరాధన చెయ్యాలో నేను ఇప్పుడు తెలియజేయబోతాను. ఈ కాల్ తర్వాత మనం ప్రయత్నించేయండి. అలాగే గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు పద్మావతి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం నుంచి అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు నక్షత్రం తెలియజేయండి. హరిత ప్రత్యూష్ అండి పేరు. నక్షత్రం? పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పండి అమ్మా. మా అబ్బాయిది కొంచెం ఆరోగ్యపరంగా నెక్స్ట్ మ్యారేజ్ పరంగా అండి. ఇప్పుడు ఆరోగ్యం బాగుండలేదన్నావు కదమ్మా. ముందర ఆరోగ్యం బాగున్నప్పుడు వివాహం చేస్తే రేపొద్దున బాధే కదమ్మా. మొన్న కూడా ఫోన్ చేస్తారు కదా తమ్ముడు? ఏంటండి? 4 రోజుల క్రితం ఎప్పుడో ఫోన్ చేసి ఉండాలి మీరు. లేదండి, ఇవాళే మొదటిసారండి మీకు ఫోన్ చేసి. చెప్పండి, ఏం ఆరోగ్యం ఏమిటి? అంటే ఆరోగ్యం అంటే కొంచెం ఏదో అంటే మరీ సివియర్ గా ఏం లేదు కానీ కొద్దిగా ఏదో ఒంట్లో బాగుండట్లేదండి. ఏదో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అబ్బాయిది పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి.
అయితే ఏదో అన్ని దగ్గరికి వచ్చినట్టుగా వచ్చి పోతున్నాయండి. ఒకసారి ముందర డాక్టర్ చూపించి ఆరోగ్యం సెట్ చేయించండి. ముందర ఆరోగ్యం బాగుంటే బాగుంటుంది. అలాగే ఎక్కువగా కూడా వివాహం అవ్వటానికి మీరు మామూలుగా ఒకసారి కుక్కీ, అంటే మన కర్ణాటకలో చాలా కుక్కీ, ఆ కుక్కీ వెళ్ళేసి ఆశ్లేష బలి చేయించండి. ఆశ్లేష బలి అని చేస్తుంటారు, వారి ద్వారా చేయించండి. ఏ ఇబ్బంది లేకుండా కూడా వివాహం. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు? ఇందిరా అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ నుంచి అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబు గురించి అండి. తప్పకుండా అండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ బాబు పేరు, నక్షత్రం తెలియజేయండి. ఏమిందిరా అండి? సరేనండి, నక్షత్రం తెలియజేయండి. పుష్యం అండి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండమ్మా. బాబు చదువు ఆగిపోయిందండి. ఏం చదువుతున్నాడు? అంటే సిఏ చదివి ఆపేశాడు. మీరు టీవీ తగ్గిస్తారా సౌండ్, లేదా కాల్ బ్రేక్ అయిపోతుంది ఇక్కడ. హలో, గురుగారు కాల్ కట్ అయినట్టుంది. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. మరి మీరు కనుక గురువుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. గురువుగారు ఇంతకుముందు ఒక దేవత గురించి తెలియజేస్తారు. అవునమ్మా, ఈవిడ చాలా అద్భుతం. అంటే మనకు ఆవిడ రూపం కూడా మనకు కాదు, అంటే దీపం మనం చూస్తూనే ఉంటాం, జ్వాలాముఖి అని చూస్తూ ఉంటాం, జ్వాల రూపంలో ఆవిడ ఉంటుంది. అలాగే ఈవిడ దీపదుర్గ అని ఒక ఆవిడ ఉంది. దీపదుర్గ చాలా ప్రాముఖ్యమైన దేవత. ఈ దీపదుర్గని సాధన చేయటం వల్ల, అంటే ఏమండి మీ సాధన చెయ్యాలా, ఎందుకంటే ఎక్కర్లేదు, మీరు ఏమి చేయనక్కర్లా, నేను చెప్పేది చక్కగా పాటించి మీరు చెయ్యండి. మీ ఇంట్లో చక్కగా శుభ ఫలితాలు, ప్రతి ఒక్కరు ప్రేక్షకుల ఇళ్లలో మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి మనం ఏం చేయక్కర్లా, మన ఇంట్లో మన దేవాలయం. ఇవాళ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా దైవ ధ్యానం చాలా విశేషంగా ఈ కార్తీక మాసంలో దీపారాధన చాలా అద్భుతమైంది. అందుకే ఈ దీపదుర్గని ఆరాధన, దీపదుర్గని మీరు సాయంకాలం పూట నిత్యం 6 గంటల నుంచి 6:30 గంటల లోపల చక్కగా పారాయణ చేయండి. ఎందుకంటే ఒక 9 మట్టి ప్రమిదలు తీసుకోండి. మట్టి ప్రమిదలు అనేటికి ఎట్టగో దీపావళికి చేస్తూనే ఉన్నాం, మళ్ళీ కొనుక్కురావక్కర్లా. 9 ప్రమిదలు తీసుకోండి. 9 ప్రమిదలు కూడా చక్కగా పైన 3, కింద 3, కింద 3, మొత్తం 9 ప్రమిదలు చాలా అద్భుతంగా మనకు రావడానికి ఆస్కారం ఉంది. అందులో బొడ్డు ఒత్తులు అంటుంటారు, కింద లావుగా సన్నంగా పైకి వస్తుంటుంది ఒత్తి. ఆ ఒత్తులను చక్కగా కూడా ఈ యొక్క మన విశేషంగా కూడా ఈ గంధ తైలం దొరుకుతుంది మనకి. గంధ తైలం అంటే గంధంతో చేసిన తైలం, అంటే నూనె, గంధపు నూనె మనకి లభిస్తుంది. ఆ గంధపు నూనెలో ఒత్తులు ముంచేసేసి, అంటే చక్కగా పోతుంది, ఒక 200 అవుతుంది, 200, 300 నూనెకి అవుతుంది. ఈ నెల రోజులకి కూడా ఆ 9 ఒత్తులు వేసేసి మన విశేషంగా కూడా దీపారాధన చేయండి. ఆ దీపాలకి 9టికి కూడా చక్కగా షోడశోపచార పూజలు చేయండి. అంటే మనం చక్కగా కూడా షోడశోపచార పూజలు చేసి ఆ 9 ఒత్తులకి కూడా, ఆ 9 దీపారాధనలకి కూడా నిత్య ఒక పటి బెల్లమో లేదా మీ ఇంట్లో పండో ఫలమో నివేదన పెట్టండి. అలాగే అది కనుక చేస్తూ దీపదుర్గా కవచం ఉంది. దీపదుర్గా కవచాన్ని ఈ నెల రోజులు, అంటే 41 రోజులు చేయండి మండల దీక్షతో. చక్కగా కూడా అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే దీపదుర్గ అనుగ్రహం కలిగిందనుకో చక్కగా కూడా ప్రశాంత చిత్తం. మా అబ్బాయికి వివాహం అవ్వట్లేదండి, లేదా మా అమ్మాయి వివాహం అవ్వట్లేదు, లేదా ఇతరత్రా ఎందుకంటే లేనిపోని సమస్యల్లో చిక్కుల్లో ఉన్నాం, ఈ చిక్కులన్నీ తొలగించగలిగేది దీపదుర్గ ఒక్క ఆవిడ మాత్రమే. అంటే ఏ దేవతైనా చేస్తుంది, కానీ దీపదుర్గం చేయండి, మనం చేసిన దాని యొక్క ఫలితం మీకు కలగటానికి ఆస్కారం ఉంది. ఈ 9 ఒత్తులు వేసి చక్కగా కూడా దీపదుర్గ కవచాన్ని రోజుకు ఒక 11 సార్లు ప్రతిరోజు సాయంకాలం పూట. పొద్దున భోజనం చేసేసామండి, మాకు చెయ్యవచ్చా, భోజనం చేసిన తర్వాత 6 గంటల తర్వాత చెయ్యవచ్చు అని చెప్పి మనకి ఒక వేద ప్రమాణం ఉంది. అలాగే 4 గంటల తర్వాత విశేషంగా మనం చూస్తూనే ఉన్నాం,
మన పలహారం చేసినా కూడా 4 గంటల తర్వాత చేయవచ్చు అనండి. కానీ చేసే సాధన చక్కగా కూడా మనస్సు నిర్మలత్వం. ఈ కార్తీక మాసం అంతా కూడా అందరూ చక్కగా కూడా చక్కగా దీపారాధన చేస్తూనే ఉంటారు, పరమశివుని ఆరాధిస్తూనే ఉంటారు. ఎందుకంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కనుక కలిగి ఈ యొక్క దీపదుర్గ అనుగ్రహం కలగటానికి చాలా విశేషమైన ప్రక్రియ. అది చేయండి. చక్కగా మీ ఇంట్లో శుభ పరిణామాలు వస్తాయి. ఈ గంధ తైలం చక్కగా కూడా గంధ తైలం లభిస్తూనే ఉంటుంది. దొరక్కపోతే ఈ 4 రోజుల్లో తెప్పించుకోండి, ఆ పని చేయండి. అలాగే రేపు ఇంకంటే మనకి విశేషమైన రోజు లక్ష్మీ అనుగ్రహం. లక్ష్మి అనేటప్పటికీ మనకి ఇవాళ ప్రతివాడికి లక్ష్మి కావాల్సింది. ప్రతి ఒక్కరు మానవుడికి కూడా లక్ష్మి లేనిదే నడవదు. ఆ యొక్క రూపాయి లేనిదే నడవదు. ఇవాళ రూపాయి పావల వస్తుంటే 2 రూపాయలు ఖర్చు అవుతున్నది ప్రతి ఒక్కరికి కూడా. ఆ 2 రూపాయలు దాంట్లో 30 మనకు దాంట్లో అప్పుల్లో పడిపోతూనే ఉన్నాం. అసలు ఈ అప్పులన్నీ తొలగటానికి ఏమి చేయాలి? ధనధా స్తోత్రం. ధనాన్ని రా అని కోరుకునేది. ఎందుకంటే ధనధా స్తోత్రం ఇది చాలా విశేషమైన ధనధా స్తోత్రాన్ని మీరు రేపు కనీసం 108 సార్లు పారాయణ చేయండి. 108 సార్లు ఆసనం మీద కూర్చుంచండి. అయ్యా కింద కూర్చుంటే కాళ్ళు నొప్పులండి, నా బరువులు అయిపోతున్నాయి, కాళ్ళు నేను కూర్చోలేను, కింద పైన కూర్చోవచ్చా అనుకుని నీలకమల కుర్చీలో ఏవో అంటుంటారు, అంటే ప్లాస్టిక్ కుర్చీలు, వాటిల్లో కొంచెం ఒక ఆసనం ఏదైనా ఒక ఆసనం వేసుకుని, లేదా మనకి విశేషంగా కూడా ఈ చిన్న చిన్న ఆసనాలు దొరుకుతూనే ఉన్నాయి. ఆసనం వేసుకుని కింద కూర్చుని చక్కగా కుర్చీలో కూర్చుని చెయ్యండి. ఒక 108 సార్లు మాత్రం రేపు చేయండి. చక్కగా అమ్మవారికి బియ్య పాయసం నివేదన పెట్టండి. అమ్మవారికి బియ్య పాయసం చాలా విశేషమైన పాయసం, అది నివేదన పెట్టండి. మీకు ఎందుకు శుభపరిణామాలు కలగట్లేదని నన్ను అడగండి. అలాగే గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? రమ్య గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? తప్పకుండా అండి. నక్షత్రం ఏంటండి? ఏంటండి? హస్త నక్షత్రం. సరేనండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. చెప్పండి, ఏం చేస్తుంది అమ్మాయి? చెప్పండి, సమస్య ఏమిటి? ఏం చేస్తున్నారు అమ్మాయి? అమ్మాయి ఏం చేస్తున్నారు? ఒక పని చేయించండి. నిత్యం కూడా రేపటి నుంచి ప్రారంభించి పార్వతీ కళ్యాణం పుస్తకం మీకు దొరుకుతుంది ఒక బుక్ షాపుల్లో. పార్వతీ కళ్యాణాన్ని రోజు 11 సార్లు పారాయణ చేయించండి. చేయించి ఆఖరి రోజున ఎవరైనా సరే మీ యొక్క పెద్దల్లో ఎవరైనా పెద్దవాళ్ళలో వాళ్ళిద్దరిని దంపతులను కేకేసి వారికి చక్కగా కూడా సంతుష్టిగా భోజనం పెట్టి చక్కగా కూడా వాళ్ళకి వస్త్రాలు పెట్టించండి. అది శీఘ్రంగా కూడా పాప వివాహం అవుతుంది. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతవరపాడండి, గుంటూరు జిల్లా. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ధనలక్ష్మి అనే పేరు మీదనండి. తప్పకుండా అండి. నక్షత్రం ఏంటండి? నక్షత్రం తెలియదండి, పుట్టిన పర్లేదండి. మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. శాస్త్రి గారు, అత్తయ్య గారికి ఎప్పుడు దిగులుగా ఉంటుంది. అత్తయ్య గారికి కొంచెం దిగులుగా ఉంటుందండి, మానసికంగా బాధపడతా ఉండేది. మరి దానికి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తా ఉండేదండి. నొప్పులు ఎక్కువగా ఉంటాయి. దానికి మీ పౌరోహితులు ఉన్నట్టుంటే ఒకసారి బడబాలన నీలకంఠాస్త్ర పారాయణ చేయించండి, హోమం కూడా చేయించండి. బడబాలన నీలకంఠాస్త్ర పారాయణ హోమం చేయించండి. అతి శీఘ్రంగా కూడా ఆవిడికి చక్కగా కూడా మార్పు రావటానికి ఆస్కారం ఉంది. అలాగే మనం చూస్తూనే ఉన్నాం, ఈ పుస్తకాలు అనేవి నావి 3 పుస్తకాలు విడుదలైనాయమ్మ. దేవి స్తోత్రమాలికని 2, అలాగే ఈ యొక్క మానసాదేవి స్తోత్రమాలికని, అలాగే పంచాంగం 2016, 2017 పంచాంగం కూడా, అంటే 2017, 2018 పంచాంగం కూడా విడుదలైంది. అది ప్రముఖమైన అన్ని షాపుల్లో కూడా లభిస్తూనే ఉంది.
అలాగే ఇవన్నీ పుస్తకాలు ఏమండి మీరు చెప్పే స్తోత్రాలన్నీ దీంట్లో ఉన్నాయి. దీనికోసం మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చాలామందికి నేను ఒక్కటే చెప్తుంది, ఈ యొక్క పుస్తకాలన్నీ మోహన్ పబ్లికేషన్స్ వారు ముద్రించడం జరిగిందమ్మా. వీళ్ళకి ఫోన్ చేసి వారి ద్వారా సేకరించుకోవడానికి అవకాశం ఉంది. 9133735551 9133735551 కనుక ఇవి సేకరించుకోండి. మళ్ళీ లైవ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ గ్రామ్ ఫోన్లు ఉండేవి ఇదివరకు, గ్రామ్ ఫోన్లు అన్నీ గ్రామ్ ఫోన్లు ప్లేట్లలాగా ఉండి ఇవైపోయాయి, గ్రామ్ ఫోన్లు అరిగిపోయేది. ఇప్పుడేవో సీడీ ప్లేయర్ కొత్తగా వచ్చినాయి మనకి, అలా తయారైపోతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పండి అని చెప్పి అవుతుంది. కనుక దయచేసి లైవ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయొద్దు, ఈ వ్యక్తిగత నెంబర్లు చెప్పండి చెయ్యండి అని చెయ్యవద్దు. తర్వాత ఏదైనా మీకు స్తోత్రం ఉందనుకో లైవ్లోనే చెప్పబడుతుంది. ఎందుకంటే అందరికీ ఒక్కసారే చెప్తే బాగుంటుంది. ఎప్పుడైనా సరే స్కూల్కి వెళ్తున్న 10 మంది పిల్లలు వెళ్ళినప్పుడు ఆ టీచర్ గారు చెప్పేది ఒకసారి బాగుంటుంది. అంతేగాని ప్రతి వ్యక్తికి కూర్చోబెట్టి చెప్పుకున్నాడు అనుకో ఆయన సమయం వృథా. ఆయన తినే భోజనం మామూలుగా 4 సార్లు భోజనం చేసినా ఆయన చెప్పలేడు. కనుక దయచేసి మీరందరూ కూడా చక్కగా నేను చెప్పినవి పాటించండి, మీకు చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పి ఒక్కడి నుంచి చెప్పగలను. మరి గురువుగారు రచించిన పుస్తకాలన్నీ కూడా మనకి మోహన్ పబ్లికేషన్స్లో అందుబాటులో ఉన్నాయి. మరి మీరు కనుక తెప్పించుకోవాలి అనుకుంటే మోహన్ పబ్లికేషన్స్ వారి నెంబర్ వచ్చేసి 9133735551 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు 3551 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పుస్తకాన్ని తెప్పించుకోగలరు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, శివరాంప్రసాద్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ నుంచి అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించినండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం తెలియజేయండి. నక్షత్రం తెలియదండి నాది. పర్లేదండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పు బాబు. చెప్పయ్యా. నమస్కారం గురువు గారు. నమస్కారం, చెప్పండి. నా పేరు శివరాంప్రసాద్ అండి, విజయవాడ నుంచి. చెప్పండి. ఇప్పుడు నేను ఇల్లు ఏది కొన్నా సరే కట్టించుకున్నా సరే ఆ ఇంట్లో ఉండలేకపోతున్నామండి. 1 నెల 2 నెలలు ఉండి మళ్ళీ అద్దెకి వచ్చేస్తున్నాము. ఏం చేస్తుంటారు మీరు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. దాదాపు 7-8 ఇల్లు కొన్నాను, కానీ ఏ ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాను. మళ్ళీ వచ్చేస్తున్నాను, అద్దెకి వచ్చేస్తున్నాను. ఒక పని చేయించండి, భూసూక్త పారాయణ మీ యొక్క పౌరోహితులు ఉన్నట్టుంటే భూసూక్త పారాయణ చేయించి వీలుంటే ఒక 108 పారాయణలు చేయించండి. అలాగే నమ్మకంలో ప్రథమానువాకం చక్కగా ఒకసారి అది కూడా ఒక 108 సార్లు చేయించండి మీ పౌరోహితుల ద్వారా. అంటే మీరు చేద్దామని పూనుకోవద్దు. రుద్రం ఎప్పుడు కూడా ఎవరైనా వేద పండితుల ద్వారా చేయించడమే ప్రాధాన్యం. ఎందుకంటే రుద్రుణ్ణి చక్కగా కూడా 108 సార్లు కనుక చేయించి ఒక్కసారి, ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి విశేషంగా కూడా మీరు ఏదైనా బీద వాళ్ళకి అన్నదానం చేయండి. చక్కగా కూడా స్వగృహంలో మీరు ఉండేందుకు అవకాశం ఉంది. ఆ పంచి మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి గురువుగారు రచించిన పుస్తకాలన్నీ కూడా మనకి మోహన్ పబ్లికేషన్స్లో అందుబాటులో ఉన్నాయి. మరి మీరు కనుక తెప్పించుకోవాలి అనుకుంటే వారి నెంబర్ వచ్చేసి 9133735551 మరి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పుస్తకాలు అనేవి తెప్పించుకోవచ్చు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? రామ్ నరేష్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సిద్దిపేట నుండి. సిద్దిపేట. సరేనండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నేను నా గురించే మేడం. నాకు ఏ వర్క్ లో కూడా మనకు కరెక్ట్ గా కలుస్తలేదు, ఏ పని చేసినా కూడా సెట్ అయితే. సరేనండి, మీ నక్షత్రం తెలియజేయండి. శ్రవణ నక్షత్రం అండి. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. శ్రవణ నక్షత్రం, పేరు వచ్చేసి రామ్ నరేష్ సార్. నేను ఏ వ్యాపారంలో కానీ దేంట్లో పోతే బాగుంటది, ఏ వర్క్ చేసినా కూడా ప్రస్తుతానికి నేను ఇసుక వ్యాపారం చేశాను. ఇప్పుడు అది పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఎటువైనా పని తోసట్లేదు, ఏ రూట్ కూడా నాకు అన్ని కూడా బంద్ అయిపోయినట్టు అనిపిస్తుంది సార్. ఒక్క రోజుకి 11 సార్లు మాతంగి కవచాన్ని రోజుకొక 11 సార్లు చేయండి. అలాగే ఖర్జూర పండు, పటికి బెల్లం, తేనె, త్రిమధురం అమ్మవారికి చాలా ప్రీతి. ఆ యొక్క ఇది విశేషంగా నివేదన పెట్టండి. అతి శీఘ్రంగా కూడా మీకు చక్కటి స్థానం లభిస్తుంది. అలాగే ఎక్కువగా కూడా దత్తాత్రేయుణ్ణి మీరు వీలుంటే దగ్గరలో దత్తాత్రేయ దేవాలయం ఉంటే ఆయన చక్కగా దర్శనం చేసుకోండి. మీకు చక్కటి ఫలితాలు ఇవ్వగలిగింది ఆ దత్తాత్రేయుడే. ఆ పని చేయండి.
మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి గురువుగారి ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్స్లో కార్తవీర్యార్జున దీపోత్సవం మరియు హోమాలు అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. మరి దీని గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గురువుగారు, సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి శ్రావ్యమైన గొంతు రావాలి అంటే ఏం చేయాలి అంటారు? మనం చూస్తూనే ఉన్నామమ్మా, ఇది చాలా విశేషం. ఎందుకంటే వాళ్ళు శ్రావ్యంగా కోకిల గొంతుగా పాడాలి. చక్కటి మంచి అంటే మయూరి అంటుంటారు చాలా. ఎందుకంటే అమ్మవారి యొక్క నామాలు చాలా విశేషమైంది. ఎందుకంటే అమ్మని ఆరాధించటం, అమ్మ యొక్క అనుగ్రహం అంటే మనం పొందటం చాలా విశేషం. మనం కొంతవరకు కూడా ఈ యొక్క మాతంగిల్లో ఒక ఆవిడ ఉంది, అంటే హంస మాతంగి, అలాగే వేణు మాతంగి, వేణు శ్యామల అంటుంటారు. అంటే మాతంగిని మనం చూస్తూనే ఉంటాం, రాజశ్యామల, వేణుశ్యామల, సుఖశ్యామల. అంటే వేణుశ్యామల కానీ హంసశ్యామల కానీ ఆరాధించినట్టుంటే అతి శీఘ్రంగా కూడా కావలసినంత చక్కగా కూడా ఎదుటి వాళ్ళకి తను మాట్లాడే యొక్క పద్ధతి, శ్రావ్యమైన గొంతు, అంటే చక్కగా కూడా పాట సంగీతంలో రాకలేకపోయినా ఎదుటివాడికి తను మాట్లాడే మాట చక్కగా కూడా ఆకర్షితులు అవటానికి ఆస్కారం ఉందమ్మా. ఎందుకంటే హంసశ్యామల కానీ వేణుశ్యామల కానీ ఎంత చేయగలిగినట్టుంటే అతి శీఘ్రమైన ఫలితాలు మనకి దక్కటానికి ఆస్కారం ఉందమ్మా. అలాగే మనం విశేషంగా కూడా చూస్తూనే ఉన్నాం, ఈవిని ఎంత ఆరాధన చేసినట్టుంటే చక్కటి ఫలితాలు ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉంటాయి. అలాగే ప్రేక్షకులకు ఇంకొక చక్కటి నామం ఒకటి చెప్పబోతున్నా, ఎందుకంటే ఇది విశేషమైన నామం. నేను బయటికి వెళ్ళినప్పుడు మంచి కళ కావాలి, మంచి పేరు ప్రఖ్యాతులు కావాలి, ఎదుటివాడి మన్నలను పొందాలి అనుకున్నప్పుడు ఒక మనకి కస్తూరి పసుపు దొరుకుతూనే ఉంటుంది. కస్తూరి పసుపు తీసుకుని అందులో చక్కగా కూడా కొంచెం నీళ్లు పోసి, అంటే నీళ్లు పోసేసి కస్తూరి పసుపు చిటికెడు వేసి చేత్తో పట్టుకుని మనం చూస్తూనే ఉన్నాం, క్లీం హ్రీం శ్రీం మాతంగే నమః, క్లీం హ్రీం శ్రీం మాతంగే నమః. ఇదే నామాన్ని కనీసం 1000 సార్లు పారాయణ చేయండి. 1000 సార్లు అయిపోయిన తర్వాత ఆ దాంట్లో వేసుకున్న నీళ్లు ఉన్నాయి కదా, చక్కగా మొహం కడిగేసుకోండి. పసుపు నీళ్ళతో కడిగినంత వల్ల మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు. చక్కగా కూడా మొహం వర్చస్సు కూడా రావడానికి ఆస్కారం ఉంది. మీరు సభలకు ఎక్కడికైనా వెళ్ళండి, లేదా ఇత్యాదుల్లో మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడికైనా వెళ్ళినా కూడా అతి శీఘ్రమైన ఫలితం. ఎందుకంటే వెళ్ళేటప్పటికి మంచి ఆదరణ తగ్గుతుంది. రాజు దగ్గరికి వెళ్ళినా కూడా అతి శీఘ్రంగా లోపలికి పంపించేయడానికి ఆస్కారం ఉంది. అలాగే మనం చూస్తూనే ఉన్నాం, మా అమ్మాయి వివాహం అట్లేదండి, నేను చాలా చెప్పులు అరిగిపోయినాను. ఇప్పుడు చూడగలిగితే అబ్బాయిలకు వివాహం అవటం కష్టంగా ఉంది, చెప్పులు అరిగిపోతున్నాయి అబ్బాయిలకి. అమ్మాయిలకు అరగట్లేదు. ఇదివరకు అమ్మాయిల కోసం పెళ్లి సంబంధాలు చూస్తే అరిగిపోయేవని ఒక నానుడు ఉండేది, కానీ ఇప్పుడు అబ్బాయిల కోసం తిరగవలసి వస్తుంది. కనుక ఏదైనా చక్కటి ఫలితాన్ని ఈ మాతంగి ద్వారా, అంటే పసుపు నీళ్లు అంటే కస్తూరి పసుపు మాత్రమే, మాను పసుపు కానీ కాదు, కస్తూరి పసుపు దొరుకుతుంది. ఆ కస్తూరి పసుపు చూసినట్టే సుగంధం చక్కగా కూడా చక్కటి సుగంధం రావడానికి ఆస్కారం ఉంది. పసుపు కస్తూరి పసుపు మాత్రం తీసుకుని నీళ్ళలో వేసుకుని స్నానం చేయండి, మొహం కడుక్కోండి. స్నానం కూడా అక్కర్లా, మొహం కడుక్కోండి. మీ యొక్క విశేషమైన వర్చస్సు చక్కగా మంచి కావలసినంత మంచి పేరు ప్రఖ్యాతులు మంచి ఇది రావడానికి ఆస్కారం ఉంది. అది ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేయటంలో మనకు తప్పులేదు కదా. దైవధ్యానం చేద్దాం, దైవత్వం ఒకటి ఉంది మనకి. ఇదివరకు ఋషి పొంగోలు చాలామంది చేసిన వాళ్ళే. ఈ యొక్క సాధన చేయండి, చక్కగా మంచి ఫలితం మీకు రావడానికి ఆస్కారం ఉంది. మరి అందరూ కూడా గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు? పేరు రాజు సంతోషేశ్వరరావు అండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. రాజు సంతోషేశ్వరరావు అండి. సరేనండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. నక్షత్రం ఏంటండి? జ్యేష్ఠ నక్షత్రం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? విశాఖ జిల్లా అనకాపల్లి అండి. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. మా ఆయన గారికి 10 years నుంచి ప్రయత్నిస్తున్నారు సార్, జాబ్ రావట్లేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? తను ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా చేస్తున్నారు సార్. ఏ జాబ్ కోసం చేస్తున్నారు? పీఈటీ సార్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసమా? అవును సార్. ఇప్పుడు నేను ఒక్కడికి చెప్పా, కష్టపడండి. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేయాలంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఎవరో, ఇక్కడ కేసీఆర్ గారు ఎవరు,
వింటున్నా? మనం కష్టపడితే ఏదైనా దైవధ్యానం చేయండి. నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, కూర్చుందాం అనుకో వృద్ధాప్యం రావడానికి కూడా ఆస్కారం ఉంది. ముందర సాధన చక్కగా కూడా దైవధ్యానం, ఇంట్లో దీపారాధన. ఎందుకంటే ఏదో కొవ్వొత్తిని తీసుకొచ్చి వెలిగిచ్చేసేసి అక్కడ పెడతాం కాదు, లేదా స్విచ్ చేస్తే లైట్లు వెలుగుతున్నాయి, కరెంట్ లైట్లు, దీపారాధనకు అవి కాదు. తైలంతో దీపారాధన చక్కగా మీరు ఉదయం లేవండి, చక్కగా దీపారాధన చేయండి. సాయంకాలం కూడా సూర్యాస్తమైన తర్వాత చేయండి. అసలు విశేషమైన ఫలితాలు వస్తాయి. ముందర ఆ పని చేసేటట్టుగా చేయండి. దీపారాధన 6 గంటల లోపల రేపటి నుంచి వచ్చేసింది కార్తీక మాసం, 4 గంటలకే లేవాలి. చక్కగా లేచి దీపారాధన చేయటం, సాయంత్రం చేయటం. ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు, లేదా దేవాలయంలో చేస్తున్నారు, అక్కడే పరిగెత్తి వెలిగించడం కాదు, మన ఇంట్లో మనం వెలిగించండి. చక్కగా మంచి ఫలితం మీ వారికి చక్కగా స్థిరమైన ఉద్యోగం వస్తుంది. మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీ నక్షత్రం తెలియజేయండి. పర్లేదండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పు బాబు. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. గురువు గారు, నా పేరు రవండి. నాకు ఏ పని చేసినా మేము కొంచెం ప్లాట్ల బిజినెస్ చేస్తాము, అది జరుగుతలేదు. కొంచెం ఒక పని చేయించండి, మన ఖర్చు పెట్టి కొనేది కాదు, చక్కగా గరిక దొరుకుతుంది. ఒక 27,000 గరికని రేపు వీలుంటే మీ యొక్క పౌరోహితుల ద్వారా 27,000 గరిక తీసుకుని మనకు నెయ్యి, తేనె, పంచదార 3 కలిపి గరికి దాంట్లో ముంచి హోమం చేయించండి. అతి శీఘ్రమైన ఫలితం చక్కగా దక్కటానికి ఆస్కారం ఉంది. ఈ గరిక తీసుకునేసి తేనె, పంచదార, ఆవు నెయ్యి ఈ 3 కలిపేసి ఈ యొక్క గరిక దాంట్లో ముంచి 27,000 హోమం చేయించండి. చక్కటి ఫలితం మీకు రావడానికి ఆస్కారం ఉంది. మరి గురువు గారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు ప్రదీప్ కుమార్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నాం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకుందాం. అమ్మాయి పేరు, నక్షత్రం తెలియజేయండి. యామిని అండి, వృశ్చిక రాశి అండి. నక్షత్రం. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. అయ్యా నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. అయ్యా మా అమ్మాయి యామిని ఉందండి. అమ్మాయికి మ్యారేజ్ ఎలాంటి మ్యారేజ్ అవుతుంది? ఎలాంటి మ్యారేజ్ వస్తుందండి అడగటానికి మన సభ్య సమాజం ఎలాంటి మ్యారేజ్ వస్తుందండి? ఏమండి ఖాళీగా ఉన్నారు ప్రస్తుతానికి. ఎవరు ఖాళీగా ఉన్నారు? అమ్మాయి అండి. ఏం చదివారు? ఏంటండి? ఏం చదివారు? అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆయుర్వేదిక్ కోర్స్ చేశారండి. మీరేం చేస్తుంటారు? నేను టీచర్ అండి. ఎలాంటి మ్యారేజ్ వస్తుందని నలుగురికి పాఠం చెప్పే టీచర్ గారు అట్లా మాట్లాడచ్చా చెప్పండి? ఏమండి, యోగ్యమైంది రావాలని కోరుకోవాలి కానీ ఎలా ఉంటుంది, ఎలా మా అమ్మాయికి వివాహమైంది అది అట్లా ఇవి కాదు కదా కావాల్సింది. మీరు ఒక పని చేయించండి, రేపటి నుంచి ఈ పాపతో వీలు కనుక ఉన్నట్టుంటే ఈ యొక్క మన కుమారి స్తోత్రం అని దొరుకుతుంది. కుమారి స్తోత్రాన్ని రోజు కూడా ఒక 11 సార్లు ఒక 41 రోజులు చేయించండి. కుమారి స్తోత్రం చాలా విశేషమైంది. ఈ కుమారి స్తోత్రాన్ని చేయించండి. ఎవరిని ఎట్టా ఉందని అడగద్దు. అమ్మాయికి చక్కటి మీకు ఒక కుమారుడు లాంటి అల్లుడు రావడానికి ఆస్కారం ఉంది. అమ్మాయికి కొంచెం కోపం ఎక్కువే ఉండొచ్చు, కానీ వచ్చే అల్లుడు మటుకు చక్కటి యోగ్యమైన అల్లుడు వస్తాడు. చక్కగా అందమైన వాడు, అంటే మీ అమ్మాయి కన్నా కొంచెం అందగాడే వస్తానికి ఆస్కారం ఉంది. ఆ పని చేయండి. మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ సమస్య, మీ పేరు, మీ ఊరు, మీ నక్షత్రం తెలియజేస్తే మీకు మీరుగా చేసుకోగలిగే విధంగా చిన్న పరిష్కార మార్గాల్ని గురువుగారు మీకు తెలియజేస్తారు. ఫోన్ అపాయింట్మెంట్ లేకుండా మీరు గురువుగారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. మరి మీరు కనుక గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే 9347412299, అలాగే 9347452299 మరియు 9493800899, అలాగే 9246240199 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు గురువుగారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతవాసులు గురువుగారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే రామంతపూర్ టీవీ కాలనీ, రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 20 అడ్రస్ నందు మీరు గురువుగారిని సంప్రదించగలరు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం అమ్మా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కనకయ్య. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
సిద్దిపేట జిల్లా మైలారం నుండి మాట్లాడుతున్నా. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అయితే మా ఇంట్లో చిన్న ఈరోజు దీపారాధన కార్యక్రమం ఉండే కదా. అయితే మా దగ్గర అంటే మా దగ్గర వారు కాదు కానీ ఇంకా పక్కన చనిపోయారు. అయితే మరి దీపారాధన చేయొద్దు అని వేరే మా అమ్మ వాళ్ళు. సరేనండి, గురువు గారితో మాట్లాడండి మీరు. చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్కారం, చెప్పండి. అయితే ఇప్పుడు మన పక్కన ఇంటి వాళ్ళు చనిపోతే దీపారాధన వాళ్ళు ఏడుస్తుండగా ఇక్కడ దీపారాధన చేయరాదా గురువు గారు? చేయకూడదండి, చేయకూడదు. ఎందుకంటే మనకి ఇదివరకు చూడగలిగితే మనకి కొంతవరకు కూడా ఆ ప్రాంతంలో ఆ ఊళ్ళో చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే కొంతవరకు ఏదైనా ఆ యొక్క ఆ శవాన్ని తీసుకెళ్లే వరకు మన ఉన్న ఒక దీన్ని తీసుకెళ్లే వరకు కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో దీపారాధన చేయకూడదు. అలాగే విశేషంగా భోజనం కూడా చేయకూడదు. అంటే స్నానం అయ్యి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మన స్నానం చేసి వంట చేసుకుని భోజనం చేయాలి. అంతేగాని ఆ యొక్క పద్ధతి ఒక పద్ధతి ఉంది. దయచేసి ఈ పద్ధతిని పాటించండి. ఎందుకంటే చెప్పింది పెద్దవాళ్ళు చెప్పింది చద్దిమోటే, చాలా విశేషమైంది. కానీ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళైనా మన ఎదురు వాళ్ళైనా లేదా బంధువర్గంలోనైనా మనం అప్పుడు ఆ ఒక్కరోజన్నా కొంచెం, ఎందుకంటే ఆ సంతాపం పాటించడం చాలా ప్రాధాన్యత. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి గురువుగారు, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా. మరి ఆ సమస్య తీరాలి అంటే ఎటువంటి సాధన, ఎటువంటి ఆరాధన చేయాలంటారు? మానవుడు కష్టం లేని మానవుడు లేడు, ఆరోగ్యం బాగుందని చెప్పే మానవుడు లేడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య, మానసిక సమస్య, శారీరక సమస్య, లేకపోతే ఏదో ఒక సమస్య. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఇతి బాధ పడుతూనే ఉన్నారు. పడని యొక్క ఇదంటూ లేదు. కనుక అందరికీ చెప్పగలిగేది ఈ కార్తీక మాసం వచ్చేది రుద్రమాసం. రుద్రో రుద్రమచ్చయేత్, రుద్రుని ఆరాధించండి. చక్కగా మీరు నాకేం సాధన రాదు, నాకేమి చేయలేను, నేను చదవలేను అనుకున్నప్పుడు ఓం నమ శివాయ ఈ యొక్క నామాన్ని 5 లక్షలు చక్కగా కూడా ఈ యొక్క విశేషంగా కూడా ఎంత చేయటం వల్ల అంతటి ఫలితం వస్తుంది. శివపంచాక్షి చాలా విశేషమైంది. ఓం నమ శివాయ అదే నామం చక్కగా కూడా ఈ యొక్క విశేషంగా ఈ ముఖం చూడటానికి వర్చస్సుగా కూడా కనపడటానికి విభూతిని ధరించండి. ఎందుకంటే విభూతి చాలా విశేషమైంది, ప్రాముఖ్యమైంది. ఎటువంటిదైనా కూడా రుద్ర చాలా విశేషం. ఎందుకంటే మన భస్మం అంటే ఈ మన గోవు యొక్క మన పేడ దొరుకుతూనే ఉంటుంది. అది చక్కగా కూడా తయారు చేసి పల్లెటూళ్ళలో తయారు చేసేసి ఓకలో కాల్చేసేసి ఆ యొక్క చక్కగా కూడా మనకి వచ్చేది వచ్చే మార్గశిర మాసం అంతా వచ్చిన దగ్గర నుంచి గొబ్బెమ్మలు చేస్తుంటారు. ఆవు పేడను తయారు చేసి దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేసేసి అది చక్కగా కాల్చినట్టుంటే చక్కగా అవుతుంది. ఆ భస్మంతో బొట్టు పెట్టుకోండి, చక్కటి ఫలితం ప్రతి ఒక్కరికి లభించడానికి ఆస్కారం ఉంది. మనం చూస్తూనే ఉన్నాం, దేవాలయ ప్రతిష్టలు చేస్తుంటారు, పంచగవ్యాలు ఇస్తుంటారు. అంటే ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, అలాగే పాలు, ఇవన్నీ కలిపి పంచగవ్యాలు అవి తీర్థంగా ఇస్తుంటారు. కడుపులో ఉన్న ఈ కల్మషాలన్నీ కూడా ప్రతి వాళ్ళకి పోతూనే ఉంటాయి. వీటితో కొంతవరకు కూడా ఎటువంటి చీడపీడలైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా తొలగటానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పుడు వివాహం ఇందాక నుంచి అడిగారు, మాకు వివాహం అవుతుందా, మా అమ్మాయికి అవుతుందా? కుమారి స్తోత్రం, ఈ కుమారి స్తోత్రం అనేది మీకు లభిస్తూనే ఉంటుంది. అంటే నా యొక్క పుస్తకాల రూపంగా మీకు ముద్రించడం జరిగింది. ఎందుకంటే టెలికాస్ట్ చేయటం కుదరట్లేదు ఇక్కడ. కనుక దాన్ని కుమారి స్తోత్రాన్ని రోజు కూడా ఒక 11 సార్లు 1008 సార్లు చేయించండి. మా ఇంట్లో శుభకార్యం మంగళవాద్యాలు మీ ఇంట్లో మొగటానికి ఆస్కారం ఉంది. మంగళ కుమారి స్తోత్రాన్ని కనుక రోజు ఒక 11 సార్లు మీకు పిల్లలతో చేయించండి. అంటే నేను చేసేస్తే మా అమ్మాయికి అవుతుందా? ఎందుకంటే మీ అమ్మాయికి అయ్యేటది మీరు చేయటం ఎందుకు అక్కర్లేదు. మీ అమ్మాయే చేయాలి, లేకపోతే మీ అబ్బాయి చేయాలి. ఆ పని చేయండి. మా అబ్బాయి చదవడండి, మా అబ్బాయి మా ఇష్టం లేదండి, ఇట్లాంటి ఇష్టం ఉంటే చేయమనండి, లేకపోతే లేదు. కుమారి స్తోత్రాన్ని పారాయణ చేయించండి, చక్కగా మంచి ఫలితం తగ్గుతుంది. అలాగే గురువు గారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు శాలిని అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హన్మకొండ నుంచి మాట్లాడుతున్నా అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా వారి గురించి అండి. మీ వారి పేరు నక్షత్రం తెలియజేయండి. మా వారి పేరు రజనీకాంత్, సింహరాశి, పుబ్బా నక్షత్రం అండి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. మా వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తుందండి అటెండర్ గా.
అయితే జీతం ఎంత వచ్చినా అని అసలు ఉండట్లేదండి. ₹1 కూడా కనీసం ₹1 కూడా వెనక వేయలేకపోతున్నాం. చాలా అప్పులు అవుతున్నాయండి, ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు, అప్పులు, మొత్తం ఇదే చికాకులు అవుతున్నాయి. నువ్వు ఖర్చు బాగా పెడుతుంటావు కదా తల్లి, బంగారు తల్లి. నువ్వు బాగా ఖర్చు పెట్టేస్తున్నావు అని చెప్తున్నారు నాకు, అందుకని. అప్పులు కూడా అవుతున్నాయండి, అసలు ఒక అప్పు తీరక ముందే ఇంకొక అప్పు అవుతుంది. అసలు పరిస్థితి అనేది కొంచెం కొంచెం డ్రింక్ చేస్తారండి. మరి అదే చెప్పావు, ఇప్పుడు అదే తగ్గింది అంతాను. దత్తాత్రేయ కవచం, ఎందుకంటే రుణ విమోచక దత్తాత్రేయ కవచం చక్కగా కూడా విశేషంగా పారాయణ చేయండి. అత్రేరాత్మ ప్రధానైన యోముక్తో భగవాన్ రుణాత్ దత్తాత్రేయం తమీశానం నమామి రుణముక్తయే. అత్రేరాత్మ ప్రధానైన యోముక్తో భగవాన్ రుణాత్ దత్తాత్రేయం తమీశానం నమామి రుణముక్తయే. అది కానీ లేదా గణపతి యొక్క విశేషంగా రుణ విమోచక గణపతి కవచాన్ని ఎక్కువ పారాయణ చేయండి, అతి శీఘ్రంగా కూడా మీ వారికి తగ్గుతుంది. అలాగే కాలభైరవ అష్టకం ఎక్కువ పారాయణ చేయండి, మీ వారి యొక్క మద్యానికి దూరం అవటానికి ఆస్కారం. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పగలిగేది మద్యం దూరం అవ్వటానికి, ఎందుకంటే కొంతవరకు కూడా ఆడపిల్లలందరికీ కాలభైరవ అష్టకం ఎక్కువ చేయండి. అది చేస్తే మీ ఇంట్లో ఎటువంటి మద్యం తాగేవాళ్ళు ఉన్నా వాళ్ళు ఆగిపోవటానికి ఆస్కారం. కాలభైరవుని ఎక్కువ ఆరాధన చేయండి. అలాగే రేపు కార్యక్రమం చేస్తున్నాను, చక్కగా కూడా రేపు విశేషంగా కూడా ప్రత్యంగరా సహిత దశమహావిద్యుల హోమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇతరుల రాక కోసం నన్ను వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ సమస్య, మీ పేరు, మీ ఊరు, మీ నక్షత్రం తెలియజేస్తే మీకు మీరుగా చేసుకోగలిగే విధంగా చిన్న చిన్న పరిష్కార మార్గాల్ని గురువుగారు మీకు తెలియజేస్తారు. ఫోన్ అపాయింట్మెంట్ లేకుండా మీరు గురువుగారితో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. మరి మీరు కనుక గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మీరు గురువుగారితో మాట్లాడవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతవాసులు గురువుగారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే రామంతపూర్ టీవీ కాలనీ, రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 20 నందు మీరు గురువుగారిని సంప్రదించగలరు. అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కార్తవీర్యార్జున దీపోత్సవం మరియు కార్తవీర్యార్జున హోమాలు అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. మరి దీని గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. అదేవిధంగా గురువుగారు రచించిన పుస్తకాలు మనకి మోహన్ పబ్లికేషన్స్ లో అందుబాటులో ఉంటాయి. మరి మీరు గనక గురువుగారి పుస్తకాలు తెప్పించుకోవాలి అనుకుంటే 9133735551 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పుస్తకాలు తెప్పించుకోగలరు. మరి గురువుగారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మన పూజా టీవీ ప్రేక్షకులకు కేటాయించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా కాలర్ సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలు. మరి చూశారు కదండి, ఇది ఈనాటి ఆనంద సిద్ధి కార్యక్రమం. రేపటి ఆనంద సిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, స్వస్తి.